ప్రవర్తన ధార్మికంగా ఉందా అని చూసుకోవడానికి నీకు లోపల కలేజా రావాలి. ఆ కలేజాకి అటువంటి ధార్మిక ప్రవర్తనకి ఈశ్వర అనుగ్రహం కావాలి. అలాంటి అనుగ్రహం ఇచ్చి నడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు నాకు అక్కర్లేదనేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి రుద్రుణ్ణి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నీ కోపం వస్తే ఇన్ని భ్రష్టత్వాలు వస్తాయి. అందుకని వద్దా, ఆ ధనస్సు వద్దు, ఈ ధనస్సు పట్టుకో. ఇది అందుకని పినాకి అని పిలిచింది శాస్త్రం ఆయన్ని. కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నారు రుత్. రుద్ర శబ్దములో రుత్ అన్న మాట ఉంది. ఈ రుత్ తాం భక్తేభ్యో ద్రావయతి. రుత్ అంటే ప్రతిబంధకము, అడ్డము. ఒక అడ్డం ఉంది. ఈ అడ్డం ఉండడం వల్ల వాడు ఈశ్వరుణ్ణి చేరలేకపోతున్నాడు. చేరలేక మనస్సు నిలబట్టలేదు, ఈశ్వరాభిముఖం కావట్లేదు, ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు.